ఒక వివాహితకు మాయమాటలు చెప్పి నిండా ముంచాడు ఓ జ్యోతిష్యుడు. నీ కుటుంబ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉంది. వశీకరణ పూజ, చెట్టు కింద నిమ్మకాయలు ఉంచే పూజ, 3 మేకలను బలిచ్చే పూజ, ఇలా 3 పూజలు చేస్తే కానీ నీ కష్టాలు తీరవని ఆమెను భయపెట్టాడు. తాను చెప్పిన పూజలు చేయకపోతే భర్తను శాశ్వతంగా కోల్పోతావని హెచ్చరించాడు. దాంతో గజగజా వణికిపోయిన ఆ ఇల్లాలు ఇంట్లో ఉన్న బంగారం మొత్తం తాకట్టు పెట్టి పూజల కోసం ఆ జ్యోతిష్యుడు అడిగినంత అతడికి ముట్టజెప్పింది. మరి ఆ వివాహిత కష్టాలు తీరాయా? ఆమె భర్త ఆరోగ్యవంతుడయ్యాడా? తెలుసుకోవాలంటే మరెందుకు ఆలస్యం, ఓ లుక్కేయండి. హైదరాబాద్ నాగోల్లోని ఆనంత వీరారెడ్డి కాలనీలో నివసించే గుండు రజని తన భర్త ప్రవర్తనలో మార్పులు రావడంతో మార్చి 16న నాగోల్లో రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం నడుపుతున్నటువంటి సాయిరాజ్ను సంప్రదించింది. వారి సమస్యలకు 3వ వ్యక్తి ప్రమేయం ఉందని, 10,000 ఇస్తే సమస్యను పరిష్కరిస్తానని నమ్మించాడు సాయిరాజ్. దాంతో రజని తన నగలను తాకట్టుపెట్టి ఆ మొత్తాన్ని కూడా సాయిరాజ్కు అందజేసింది. 2 రోజుల తర్వాత పూజలు చేశానని చెప్పిన సాయిరాజ్ అదనంగా మరో 22,000 డిమాండ్ చేశాడు. రజని మళ్లీ తన నగలను తాకట్టుపెట్టి యూపీఐ ద్వారా డబ్బులు పంపింది. నిమ్మకాయలో అల్యూమినియం షీట్ పెట్టి దాన్ని మంచం కింద ఉంచమని, 2 రోజుల తర్వాత సమస్యకు కారణమైన వ్యక్తి పేరు ఆ షీట్పై కనిపిస్తుందని రజనీకి చెప్పాడు సాయిరాజ్. అయితే నిమ్మకాయను తెరిచి చూసినప్పుడు షీట్ కనిపించలేదని చెప్పడంతో సాయిరాజ్ తన గురూజీని సంప్రదిస్తే మంచి జరుగుతుందని రజనీకి సూచించాడు. రజని పరిస్థితి క్లిష్టంగా ఉందని, వశీకరణ పూజ చేయాలని గురూజీ సలహా ఇచ్చాడు. 3 దశల పూజలో భాగంగా మొదటిది భర్తతో సంబంధాలు మెరుగుపడ్డానికి బంగారంతో వశీకరణ పూజ, రెండోది 3వ వ్యక్తి ప్రభావం తొలగించడానికి అడవిలో చెట్టు కింద నిమ్మకాయలుంచేటువంటి పూజ, మూడోది భర్తలోని ఆత్మహత్య ఆలోచనలను తొలగించడానికి 3 మేకలను బలిచ్చే పూజ చేయాలని చెప్పాడు. ఈ పూజలు చేయకపోతే భర్తను శాశ్వతంగా కోల్పోతావని బెదిరించాడు. వారి మాటలకు భయపడ్డ రజని తన అత్తగారి 5 తులాల బంగారు ఆభరణాలను సాయిరాజ్కు అప్పగించింది. మొదటి పూజ తర్వాత బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి మిగిలిన పూజలు చేస్తానని సాయిరాజ్ చెప్పాడు. రజనీకి సాయిరాజ్ అతని గురూజీ నుండి పదే ఫోన్ కాల్స్ వస్తూ ఉండడంతో మోసపోయానని గ్రహించిన రజని నాగోల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రజనీ ఫిర్యాదు తీసుకున్న పోలీసులు జ్యోతిష్యుడు సాయిరాజ్తో పాటు అతడి గురువుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వారిద్దరూ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.